మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసులో బాపులపాడు ఎంపీపీ సహా 15 మందిని గత నెల 9న అరెస్ట్ చేయగా ఆ తర్వాత మరో 3 అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వంశీని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఈ కేసులో వంశీ అరెస్ట్ లేకపోవడంతో ఆయన్ను వదిలిపెట్టారని టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించడమే కాకుండా యువగలం పాదయాత్ర సమయంలోనూ పాదయాత్రకు ఆటంకం కలిగించేలా వంశీ ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలను పాల్గొనకుండా వేధించారు. అయినా సరే వంశీపై ఎలాంటి చర్యలు లేవని టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉండడంతో ఈ కేసులో ఇప్పటికే ఆయన్ని కూడా చేర్చడంతో తాజాగా వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వంశీ హైదరాబాద్లోనే ఉంటున్నారు. దాంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. ఇప్పటికే ఈ కేసులో తన అరెస్టు ఖాయమని ముందు నుంచి భావిస్తున్న ఆయన భయంతో అమెరికా వెళ్లి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది.